ఆశీర్వాదానికి మూలం ఎవరు? దేవుడే. అందుకని ఎప్పుడు కూడా మూలాలు తెలుసుకోవాలి. మూలాల నుండి పనిని ప్రారంభించాలి. మూలాల నుండి ఆలోచన ప్రారంభించాలి. అందుకని మనం ఆశీర్వదించబడదామంటే ఆశీర్వదించబడలేం. మనం గొప్పవారు అవుదామంటే గొప్పవారు కాలేం. ఈయన గద్దిస్తే సముద్రమును తుఫానియు ఈయన ఎవరో, ఈయన ఎవరో తెలియకుండా ఆయన ఏం చేస్తాడో అనుభవించకుండానే ఆయన వెనకాల తిరుగుతున్న భక్తులు. ఈరోజు కూడా మనలో ఎలాంటి వారు ఉండమంటే వారు మన మధ్య లేకపోతే నిజంగా దేవునికి కృతజ్ఞతలు చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా లేనట్టే. పక్షంగా ఈ కార్యం చేయగలడు దేవుడు. నా పక్షంగా ఈ ఆశీర్వాదం ఇవ్వగలడు. ఎండిన ఎడారిని నీటి బుగ్గలుగా మార్చగలిగిన దేవుడు. అరణ్యాన్ని వనముగా మార్చగలిగిన దేవుడు నా జీవితాన్ని మార్చలేడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 సంవత్సరాలు శార యొక్క గర్భం, ఉడికిపోయిన గర్భాన్ని 18వ అధ్యాయంలో నుంచి ఒక 4 మాటలు చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయమ్మా? పురుషులైన వారు, స్త్రీలైన వారు అమ్మా, ఎన్ని విషయాలు చెప్పాను? మొదటి మాట ఏమిటి? తగ్గింపు. రెండో మాట ఏంటి? ఆతిథ్యం. మూడో మాట ఏంటి? లోబడుట, వాగ్దానం పొందుట. నాలుగో మాట ఏంటి? ఆశీర్వాదం పొందుట. 4 విషయాలు అబ్రహాము యొక్క నడక. ఈ 4 విషయాలు ఏంటి? దేవునితో నడిచాను. అబ్రహాము ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాను. అబ్రహాము దేవునితో నడిచాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక మనిషి నిజంగా దీవించబడాలి అంటే దీవెనకు కారణం ఎవరో తెలుసుకోవాలి ముందు, మూలము. అంతేకాని అందుకనే నరుడు కష్టము చేత ఎప్పుడు గొప్పవాడు కాదు. నరుడు కష్టము చేత ఎప్పుడు గొప్పవాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును. కారణం ఏంటంటే ఆశీర్వాదానికి మూలం ఎవరు? దేవుడే. అందుకని ఎప్పుడు కూడా మూలాలు తెలుసుకోవాలి. మూలాల నుండి పనిని ప్రారంభించాలి. మూలాల నుండి ఆలోచన ప్రారంభించాలి. అందుకని మనం ఆశీర్వదించబడదామంటే ఆశీర్వదించబడలేము. మనం గొప్పవారు అవుదామంటే గొప్పవారు కాలేము కదా. కాబట్టి ఒక్క మాట నేను మీకు సింపుల్గా ఒక 15 minutesలో నేను క్లోజ్ చేస్తాను. చదువుదామా? ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 10వ వచనం నుంచి లేక 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి. వారు అతనితో ఎక్కడ ఉందని అడుగగా చెప్పాను. అందుకు ఆయన, మీదకి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండేను. అబ్రాహాము సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరి. స్త్రీధర్మము సారాకు నిలిచిపోయిన కనుక సారా నేను బలము ఉడికిన దానని తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలినైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమును నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి
నేను దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ లేఖనం నాకేం నేర్పించింది అంటే, ఎలకతోక 7 మార్లు ఉతికిన నలుపు ఎక్కడికి పోవును. ఎలకతోక 7 మార్లు ఉతికిన నలుపు ఎక్కడికి. మనిషి ఎప్పుడు మనిషే, దేవుడెప్పుడు దేవుడే. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయిందండి ప్రభుని నమ్ముకుని అబ్రహాము? 25 సంవత్సరాలు అయింది. అంటే ఎవరండి? అబ్రహాము గారు. సిల్వర్ జూబిలీ చేసుకున్న తనలోకి ఆ విలువ రాలేదు, అండ్ ఆ తేజస్సు రాలేదు. పేరుకు వెండే కానీ పనికిరాని వెండి. ఏంటది పనికిరాని వెండి? సీసం. వెండి సీసం ఒకలాగే చూడడానికి ఒకలాగే ఉంటాయి, తెలుసా మీకు? తగరం అంటారు, సీసం అంటే తెలియదుగా చాలామంది. తగరం అండ్ తగరము వెండి చూడడానికి ఒకలాగే ఉంటాయి, కానీ తగరము విలువ వేరు, వెండి విలువ వేరు. కాబట్టి ప్రభువు 25 సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి వారు దేవుణ్ణి నడుస్తున్నారు, దేవుని చేపట్టుకొని. కానీ ఈ రోజుకి కూడా దేవుని ఏమై ఉన్నాడు అనే విషయము అండ్ శారమ్మకి అర్థము కాలేదు. అండి ఆనాడు ఆదాముకి కూడా అర్థం కాలేదు. అండి ఆదాము కూడా అర్థం, అది మరీ దారుణం. ఇప్పుడు శారమ్మకి అర్థం కావడంలో కొంత పాపదోషం ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఆదాముకి అర్థం కాకపోవడం మరీ దారుణం. కారణం ఏంటంటే ఆయన మహిమలో ఉన్నాడు అప్పటికే. ఏమండి ఇప్పుడు ప్రభు రాకడలోకి వచ్చినప్పుడు ఏమండి ఎలాంటి మహిమలోకి అయితే మనం వెళ్తామో అలాంటి మహిమ అప్పుడు ఆదాము గారు ఉన్నాడు కదా. అలాంటి మహిమలో ఉన్న ఆదాము గారికి పిల్లారా ఏమండి సాక్షాత్తు దేవుడే. చూడండి ఎంత మనిషి ఎంత దిగజారుడుగా జారిపోతాడంటే, దేవుడే స్వయంగా వచ్చి ఇదిగో నేను నీ భార్య ఒక బిడ్డనిస్తానంటే, ఇప్పుడు ఆవిడ దేవుని వైపు చూడడం మనిషి ఎవరి వైపు చూసుకుంటుంది? తన వైపు చూసుకుంటుంది. మానవులే లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? మానవుడిని. అసలు స్త్రీ లేనప్పుడే మనుషుల్ని పుట్టించాడు. అసలు భర్త లేకుండానే మరీకి ఆవిడ కూడా, ఇది ఎలా సాధ్యం? లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం చదవండి ఒకసారి. లోకాసు వార్త ఎంత మంచి మాట అక్కడ ప్రభువారు చెప్తారు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరార్థకము కానేరదని దేవుని స్తోత్రం. ఆవిడకి కూడా డౌటే. ఇప్పుడు నేను అమ్మ తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తానంటే పాటలు అలాగే చెప్తారు. అరే పాటల మాట చెప్తున్నారా, దేవుడి మాట చెప్తున్నాడు? ఏమన్నాడు? అమ్మ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడని చెప్పాడా? నేను సహాయం చేస్తానని చెప్పాడా? ఏమండి కారణం ఏంటంటే మనము మట్టివారం. ఇది ప్రభువుకి తెలుసండి. ఆవిడ ఎలా చేసినా ఏమండి ప్రభు ఆయన ప్రేమస్వరూపి కదా, బాధపడలేదు. ఆయన దేవుడు కదా ఏమండి, ఆయన నోటికి అదుపుంటారు కాబట్టి అదుపు లేని మాటలు. అంటే పైగా ఇకిలించిందండి పళ్ళు. చాలామంది ఇకిలింతారు అలాగా. దేవుని మనసు ఎంత బాధపడిపోయి ఉంటుందండి. అవునా కదా? అవునంటారా? అంటే ఎవరైనా మనం వాళ్ళకి ఏదో పరిస్థితిలో ఉన్నారని మనం ఏదో కొద్దిగా సాయం చేసామనుకోండి, వాళ్ళు కొద్దిగా మనల్ని ఈడేంట్రా మనం ఏదో మనకేదో సాయం చేయాలి గొప్పడే పీడు అన్నట్టుగా వాళ్ళు మనల్ని ఒకవేళ
అవహేళనగా చూసారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? బాధగా కదా. దేవుని మనసు పాపం ఆ అబ్రహాముని ఆ శారముని చూసినప్పుడు ఏమండి ఆయన ఎంత ప్రేమ గలవాడో, వచ్చి పోలేరా బాబు ఇన్ని సంవత్సరాలు బట్టి ఇంకా ఇంకా మిమ్మల్ని దీవించాలనుకున్నాను, సరే మీరు ఏది కంగారు పడుతున్నారు కదా, నేను వచ్చే సంవత్సరం మీ 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 ఇంట్లో ఒక బాబుగాడు ఉంటాడు అంటే ఏమండి ఫస్ట్ ఎవరు నవ్వారు? అబ్రహాం నవ్వాడు. 100 ఏళ్ళు వచ్చాయి నాకు పిల్లలు పుడతారా, ఆయన నవ్వాడు. అండ్ సర్లేని ఊరుకున్నాడు పాపం. పోలే అబ్రహాం నా ఫ్రెండే కదా, నా స్నేహితుడే కదా అని ఊరుకున్నాడు. ఊరుకుంటే ఇప్పుడు ఆ లావిడ అవుతుంది, ఇప్పుడు ఆ లావిడి నవ్వుతుంది. ఏమండి ఇలా నవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ఒక్కటే, ఆయన ఎవరో మనకింకా ఆయన అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. అండ్ శిష్యులు అడిగారు, ఈయన గద్దిస్తే సముద్రమును తుఫానియు ఈయన ఎవరో, ఈయన అరే ఎవరో తెలియకుండా ఆయన ఏం చేస్తాడో అనుభవించకుండానే ఆయన వెనకాల తిరుగుతున్న భక్తులు కదా. ఈరోజు కూడా మనలో ఇలాంటి వారు ఉండమంటే వారు మన మధ్య లేకపోతే నిజంగా దేవునికి కృతజ్ఞతలు చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా లేనట్టే. మంచిది లేదంటే నాకు అది ఎంత ఆశీర్వాదం అది ఏమండి. కానీ ఒక్క మాట మనం తప్పకుండా గుర్తించాలి, యెహోవాకు అసాధ్యమైనది లేదు అని మనం అన్నాము అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఇది నాకు సాధ్యం అని అనుకున్నట్లా అనుకోలేనట్ట. దేవుడు నా పక్షంగా ఈ కార్యం చేయగలడు, దేవుడు నా పక్షంగా ఈ ఆశీర్వాదం ఇవ్వగలడు. అండ్ ఎండిన ఎడారిని నీటి బుగ్గలుగా మార్చగలిగిన దేవుడు, అండ్ అరణ్యాన్ని వనముగా మార్చగలిగిన దేవుడు నా జీవితాన్ని మార్చలేడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 సంవత్సరాలు శార యొక్క గర్భం, ఉడికిపోయిన గర్భాన్ని ఏమండి ఆయన ఏమండి ఆమెను గర్భవతిగా మార్చడమే కాదు, అసలు భర్తే లేని కన్యకైన మరియ యొక్క గర్భంలో ఏం చేశాడు? ఏ శిశువుని ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి చక్క పాడతారు, అన్నీ సాధ్యమే యేసుకి, యేసుకి అన్నీ సాధ్యమే. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ప్రియులారా, చాలా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన ఒక మాట చెప్పగా నేను ఏం చేస్తాను? చేతిలో రూపాయి లేకపోయినా దూకేస్తాను అంతే. ఏం చేస్తాను? కారణం ఏంటి? ఆయనకి నాకు అసాధ్యం ఇది, కానీ ఎవరికి సాధ్యం? ఆయనకి సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మనం మట్టివారమని అండి ఆయన అంటాడు, 103:14 ఆయన అంటాడు, వారు మట్టివారని, వారు మట్టితో నిర్మించబడ్డారని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పిల్లారా మాట చెప్పనా, మన బలహీనులమని ఆయన ఎరిగాడు, కానీ ఆయన సర్వాధికారి అని కూడా మనం గుర్తించాలి. ఒకసారి అననీయ సపీరాలు వచ్చి, ప్రియులారా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాం అనగానే భార్యాభర్తలు ఇద్దరు అక్కడే పడి చచ్చిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు అక్కడే పడి చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అబద్ధాలు ఆడలేదండి. చెప్పండి ఆడలేదా? ఈ రోజుకి ఆడడం లేదా? కానీ చావడం లేదు. కారణం ఏమిటంటే దేవుడు కృపగలవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సిచ్యువేషన్ మనకేం నేర్పిస్తుందంటే ఆయన ఈ క్షణంలో కూడా మనల్ని చంపేయడానికి సర్వాధికారం కలిగిన దేవుడు.
వాళ్ళ ఎడల తీసేసిన కృపను మన ఎడల ఇంకా ఆయన ఉంచుతున్నాడు. మనం ఎంత కృతజ్ఞత గలవారం, ఎంత కృతజ్ఞత చెల్లించాలి ఆయనకి.